ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఎవరు మౌనంగా ఉండొద్దు, చప్పట్లు కొట్టు దేవుణ్ణి ఆరాధిద్దాం. సంతృప్తి లేని మన జీవితంలో సమృద్ధిని ఇచ్చి కనపరిచినావయ్యా, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చినావేసయ్యా అంటూ ప్రార్థన చేసుకుందాం. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి కనపరిచినావు, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి కనపరిచినావు, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. మన దేవుడు ఈ దినము సజీవుడై లేచి ఉన్నాడు. మన అవమానములను మన నిందలను ఆశీర్వాదములుగా మార్చుటకే దేవుడు మన కొరకు వచ్చి ఉన్నాడు, బలి అయి ఉన్నాడు. ఎంతో ఆనందంగా మనం దేవుని ఆరాధించుటకు ఈ దినము మన కొరకు ఏర్పరచబడి ఉన్నది ప్రభు. అవును తండ్రి, ప్రభువా ఈ దినము ఎంతో మందికి లేదు తండ్రి. ప్రభువా
దేవా మాకు ఇచ్చిన విధానమును బట్టి మీకు స్తోత్రములను ఆరాధిద్దాం. మన అవమానములు ఆశీర్వాదములుగా మార్చిన దేవుడిని స్తుతించడం. ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి కలిసి అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, 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 ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. చివరిసారిగా అందరం కలిసి చెప్దాం. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము అలా లేచి నిలబడి ఉండగానే మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రభు వలలోకి వెళ్ళబోతా ఉన్నాము కనుక ప్రతి ఒక్కరము ప్రార్థనాపూర్వకంగా ఉందాం.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన నాయన, ఉదయకాలపు ఈ ఆరాధన బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో మీరు సహాయం చేశారు తండ్రి. ఇంకా మీరు మాతో కొనసాగండి నాయన. ఈ సమయాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించము. ఎవరు వట్టిగా వచ్చి వట్టిగా వెళ్ళిపోకుండా నాయన నీ ఆశీర్వాదాన్ని మేము మోసుకొని వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభువా. నీ కృపతో నింపి బలపరచు. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మీ అందరికీ పునరుద్ధానపు శుభాలు తెలియజేస్తున్నాం. మన జీవితంలో మనకు ప్రభు ఇచ్చిన మరి యొక్క ఈస్టర్ ఆరాధన బట్టి ప్రభువుని మనం ఎంతగానో స్తుతించాలి. యేసు ప్రభు తిరిగి లేచినని లోకమంతా కూడా ఈ దినం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ గడుపుతూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలో మహాగణులైన వారు, గొప్పవారి యొక్క సమాధులన్నీ కూడా మూయబడి ఉన్నాయి. ప్రపంచంలో తెరవబడిన ఖాళీ అయినటువంటి సమాధి ఏదంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి. ద బేసిక్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ an empty tomb. క్రైస్తత్వానికి పునాది ఖాళీ సమాధి. ప్రభు ఆ సమాధిలోంచి లేవలేకపోయినట్లయితే, ఇంకా ప్రభు సమాధిలో ఉన్నట్టయితే మన విశ్వాసానికి, మన నిరీక్షణకు ఆధారమే లేదు. అందుకనే ద బేసిక్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ నిరీక్షణకి పునాది ఏంటంటే ద ఎంప్టీ టోమ్, ఖాళీ సమాధి. సమాధి దగ్గరికి వచ్చి ఆ సమాధిలో వెతుకుతున్నారు శిష్యులు. అలాగే యేసు ప్రభు ద్వారా విడిపించబడినటువంటి ఆ మగ్దలేన మరియా. దేవదూత చెప్తుంది, సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు. హీ ఈజ్ రైజన్ ఫ్రమ్ ద డెడ్. హీ ఈజ్ నాట్ హియర్. వై ఆర్ యూ సీకింగ్ హిమ్ ఇన్ టూమ్స్? ఈ దినాల్లో చూడండి, సమాధులు పండుగ అయిపోయింది. యేసు ప్రభు సమాధిలో ఉంటాడా? ఏమండి, ఈస్టర్ అంటే చాలామంది నామకార్థ క్రైస్తవులకి, భక్తులకి ఏంటి తెలుసారా? సమాధుల పండుగ. సమాధి దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఏదో చేస్తారు, పూజలు చేస్తారో మరి ఏం చేస్తారో, అటుండి వస్తారు, వండుకొని పండగ చేసుకుంటారు. కానీ ఈస్టర్ అంటే ఏంటో తెలుసారా? దేవుడు ఆయన లేఖనముల ప్రకారం మన పాపములకు ఒక మృతునుంది, సమాధి చేయబడి మరలా 3వ దినమున తిరిగి లేచిన దినం. దేవదూత అంటుంది, ఆయన ఇక్కడ లేడు. ఆయన ఎందుకు మీరు ఎక్కడ ఎదుగుతున్నారు? మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు. అందుకనే భక్తుడైన యోబు అంటాడు, మై రిడీమర్ ఈజ్ లివెత్ ఫర్ ఎవర్. నా విమోచకుడు సజీవుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సజీవుడు. ప్రియులారా చూడండి, మనకిక్కడ ఈస్టర్ లేకపోతే ఆదివారం మన క్యాలెండర్లో ఉంటుంది. యేసు ప్రభు అంటే దేవుడు అంటే నమ్మని దేశాలు కూడా ఈ పునరుద్ధానపు దినాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. ఉదాహరణకి మీరు రష్యా దేశం యొక్క క్యాలెండర్ మీరు చూస్తే, మన క్యాలెండర్లో సండే ఉంటుంది, వాళ్ళ క్యాలెండర్లో సండేకి బదులుగా ఏం రాసి ఉంటుందో తెలుసా? రష్యా దేశపు క్యాలెండర్లో ద రెజరెక్షన్ డే అని ఉంటుంది. రష్యా కమ్యూనిస్ట్ కంట్రీ, దేవుడు లేడనే దేశం. అలాంటి దేశము కూడా
వాళ్ళ క్యాలెండర్లో ఆదివారానికి వాళ్ళు ఏమని ప్రింట్ చేస్తారంటే క్యాలెండర్ మీద రిజరక్షన్ డే, పునరుద్ధానపు దినం. అసలు పునరుద్ధానం అంటే ఏంటి? ఏంటి అందరూ అలా బీసుకుపోతారు వింటున్నారా? ఏసీ వేసారు, డోర్ తీసేశారు. అక్కడ ఏసీ వేసారా? పవర్ కట్టా? అసలు పునరుద్ధానం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజరక్షన్? చూడండి, పునరుద్ధానము అంటే చనిపోయి లేచి, అంటే బ్రతికి మరలా ఎన్నడూ చనిపోకుండా ఉండడం. చనిపోయి లేవడము, చనిపోయి బ్రతకడమే పునరుద్ధానం కాదు. జాగ్రత్తగా క్యాచ్ చేయండి. ఆ లేచిన వాడు, ఆ బ్రతికిన వాడు మరలా ఎన్నడూ చనిపోకూడదు. అందుకని మనం పాడుతాం కదా, పునరుద్ధానుడిక మరణించాడు, మరణించాడు, ఎన్నడు మరణించాడు, యోధా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను, యోధా రాజసింహం తిరిగి. ఏం లేచింది? యోధా రాజసింహం తిరిగి లేస్తే ఇంకా నువ్వు నిద్రపోతున్నావు. కొంతమందికి ఇంకా తెల్లారలా. ఏమండి, ఈస్టర్ పునరుద్ధానం ఎంత శక్తివంతమైందో తెలుసా? ఈ పునరుద్ధానపు దినమందు దేవుడు చేసిన కార్యాలు, ఈ పునరుద్ధానం ద్వారా పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు నీకు అర్థమైతే అసలు పునరుద్ధానం యొక్క శక్తి ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ వాంట్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్, యూ మస్ట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రూసిఫికేషన్. క్రూసిఫిక్షన్ అనుభవం నీకు లేకపోతే రిజరక్షన్ పవర్ నీకు రాదు. క్రూసిఫిక్షన్ అంటే గుడ్ ఫ్రైడే అందరం ధ్యానించాం కదా. యూ అండ్ ఐ మస్ట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రూసిఫిక్షన్. సిలువ వేయబడిన అనుభవము మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో దెన్ వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. అప్పుడు మనకు పునరుద్ధానపు శక్తి ఉంటుంది. నీ జీవితంలో పునరుద్ధానపు శక్తి వచ్చిందంటే టోటల్గా నీ యొక్క వ్యక్తిత్వం, నీ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్, మారిపోద్ది. ఆయన సజీవుడై లేచిన ప్రకారం ప్రభువు కూడా చూడండి, ఆయన నేను సజీవుడును. ఇదిగో ప్రభు ఏమంటున్నాడు, ఆ పద్మాసు దీపములో చెరలా ఉన్నటువంటి ఆ భక్తుడైన యోహానుకు వచ్చి, నాయనా యోహాను, ఇదిగో మృతుడినైతిని కానీ యుగ యుగములో సజీవుడునై ఉన్నాను. ఎందుకు నేను మృతుడినయ్యాను? ప్రపంచమంతా దేనినైతే జయించలేకపోకుండా, దేని ముందైతే తల ఉంచేస్తుందో ఆ భయంకరమైన మరణపు ముళ్ళను విరిచి పాపం వల్ల వచ్చే జీతమైన ఆ మరణాన్ని జయించడానికి నేను మరణించవలసి వచ్చింది. చూడండి, యేసు ప్రభు ఆయన హీ ఓవర్కమ్ డెత్. ఆయన మరణాన్ని జయించాడు. హీ ఓవర్కమ్ సిన్. ఆయన పాపాన్ని జయించాడు. హీ ఓవర్కమ్ సాటన్. సాతాన్ని జయించాడు. ఆ శిలువ మహా సంగ్రామములో ఆయన ఆ భయంకరమైన భీకర పోరాటములో ఆయన చేసింది ఏంటో తెలుసారా? ఎవరైతే దేనిని జయించలేకపోతున్నారో, ఏమండి, పెద్ద పెద్ద కబుర్లు చెప్పిన వాళ్ళు సైతం కూడా మరణం ముందు తల ఉంచేశారు. కానీ మనందరికి గుడ్ న్యూస్ ఏంటి తెలుసారా? అందరూ మరణం ముందు తల ఉంచితే ఆ మరణమే యేసయ్య ముందుకు వచ్చి తల ఉంచేసింది. దట్ ఈజ్ ఈస్టర్. అర్థమైందా మీకు? జీసస్ హీ ఓవర్కమ్ డెత్. మరణాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. ఇదంత ఈజీ కాదు.
జయించి లేచి బయటకు వచ్చి అన్నాడు, ఓ డెత్, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా. ఏమండి, ఈరోజు దేవుడు మనకి ఎంత గొప్ప నిరీక్షణ ఇచ్చాడు తెలుసారా? ఆయన పునరుద్ధానము వలన మనము పొందుకున్న ఆశీర్వాదాల్లో కొన్ని ఏంటి తెలుసారా? మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. మనకు గొప్ప శుభ నిరీక్షణ. పేతురు 1:3 అంటాడు, మొదటి పేతురులో, ఇదిగో మీకు శుభ నిరీక్షణ కలుగు నిమిత్తము ఆయన పునరుద్ధానుడయ్యాడు. మీ విశ్వాసము నిలిచి ఉండునట్లుగా. చూడండి, యేసు ప్రభు కానీ తిరిగి లేకపోయినట్లు. చూడండి, 1 Corinthians chapter 15 and verse 8. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఈ అధ్యాయం అంతని కూడా పునరుద్ధానపు అధ్యాయం అంటారు. ఈ 1 కొరింథీ 15వ అధ్యాయాన్ని అక్కడ చూడండి 3వ వచనములో ప్రభువు గురించి అక్కడ ఏం రాస్తున్నాడు పౌలు? అదేమనగా లేఖనం 15:4 3 చదువుదాం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించిన అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదిగో 3వ దినాలు అవి చూడండి, యేసు ప్రభు ప్రవచనాలు నెరవేరాయి. మీకు చూడండి, మత్తయి సువార్త 15, 16, 17, 20 చదివితే ఆయన ముందుగానే ఇదిగో నేను మరణిస్తాను, నేను మరలా 3వ దినాన్ని లెగుస్తాను. ఇదిగో మనం యెరూషలేముకు వెళ్తున్నాం, మనుష్య కుమారుడు హింసింపబడి సిలువ వేయబడి మరలా 3వ దినాన్ని తిరిగి లెగుస్తాం అని శిష్యులకు ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఇవన్నీ మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? యేసు ప్రభు చనిపోయిన తర్వాత ప్రియులారా, ఇంకా వారందరికీ ఒక రకమైన అధైర్యం వచ్చేసింది, పిరికితనం వచ్చేసింది, భయం వచ్చేసింది. అరే, ఇంతవరకు బోధకుడు మనతో ఉన్నాడు, సేవకుడు మనతో ఉన్నాడు, ఇప్పుడు ఇదిగో ఆయనను వెంబడించిన వారు మనము తెలిస్తే మనం ఏమైపోతామో అని భయంతో ఉన్నారు వాళ్ళు. కానీ అలాంటి పరిస్థితిలో కూడా బైబిల్లో ఒక అద్భుతమైన వ్యక్తి చూడండి, ప్రపంచానికి మొట్టమొదట ద గాస్పల్ ఆఫ్ రిజరెక్షన్, యేసు ప్రభు తిరిగి లేచాడు అన్న సువార్తను ప్రపంచానికి మొట్టమొదటగా తెలియజేసినటువంటి ఉమన్ మగ్దలేని మరియా. షీ వాజ్ ఏ డీమన్స్ పోసెస్డ్ ఉమన్. 7 భయంకరమైన దెయ్యములు పట్టిన స్త్రీ ఈమె. అలాంటి ఆమెని ప్రభువు ఆ దెయ్యాల నుండి విడిపించి ఆమెను బాగు చేస్తే అప్పటి నుంచి అమ్మో అని ప్రభువుకు ప్రియమైన శిష్యురాలుగా మారిపోయింది. సమాధి చేయబడిన తర్వాత ప్రభువు మాట గుర్తుందేమని, ఇదిగో నేను 3వ దినం ఆన్ 3rd day ఐ విల్ రైస్, 3వ దినాన నేను లెగుస్తాను. అది గుర్తుపెట్టుకుంది. ఆమంట చూడండి, ఆదివారం ఇంకా చీకటి ఉండగానే పెందల కడనే లేచి సమాధి దగ్గరికి వచ్చిందంట. ఏమండి, ఒక స్త్రీ చీకటిలో ఒంటరిగా సమాధి దొడ్డులోకి, శ్మశానంలోకి ఎవరైనా వెళ్తారా? ఇక్కడ నుంచి రోడ్డు దాటాలంటే ఎవరో ఒకరు ఉండాలి మనకు తోడు, రోడ్డు దాటడానికి. చూడండి, దేవుని పట్ల నీకు కృతజ్ఞత, నమ్మకం, ప్రేమ ఉంటే దేవుని కొరకు నువ్వు ఎంతైనా తెగిస్తావు. అవి మనలో లేకపోతేనే ప్రతిదానికి ముందుకెళ్తా బండి వెనక్కి వెళ్తుంటుంది, ఇలాగా పురోగమనం ఉండదు, తిరోగమనం. ఈ మగ్దలేన మరియలో ప్రభు పట్ల ఉన్న కృతజ్ఞత, ప్రభు పట్ల ఉన్న ప్రేమ, ప్రభు పట్ల ఉన్నటువంటి ఆప్యాయతని ఎవరు ఆపలేకపోయారు, శిష్యులు రాలేకపోయారు. చూసారా, వీళ్ళందరూ ఇంకా అక్కడే ఉన్నారు. కానీ ఈమె ఆదివారం ఇంకాను పెందలకాడనే లేచి వచ్చిందట. ఆ రాయి దొర్లబడి చూసిందంట.
ఇంకా అక్కడ చూసి ఏం చేస్తుంది తెలిసారా? ఏడుస్తుంది. ఏడుస్తుంది. ఏడుస్తున్నప్పుడు ప్రభు చూశాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? చూడండి, ఆ పిలుపు ఆమె గుర్తించింది. బోధకుడా ముందు చూడండి ఏమనుకుంది? తోటమాలి అనుకుంది, కానీ తర్వాత అమ్మా అన్నప్పుడు తోటమాలి అనుకుంది, కానీ మరియా. చూసారా? అప్పుడు అర్థమైపోయింది, ఇది నా తండ్రి పిలుపు, ఇది నా దేవుని పిలుపు అని. రబ్బోని, బోధకుడా, అమ్మా నన్ను అప్పుడు ముట్టుకోవద్దు, నువ్వు ఎక్కడ ఏడుస్తున్నావు కదా, నీ ఏడుపును చూసి ఇదిగో తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను మధ్యలోనే తిరిగి వచ్చేసాను. ప్రియులారా, ఎక్కడో ఎవరి మీద పడి ఆడడం కాదు, దాని గురించి దీని గురించి ఆడడం కాదు, దేవుని దగ్గర ఏడు. నీ పరిస్థితి అంతా దేవుని దగ్గర పెట్టి ఏడు. నీ కన్నీళ్ళు దేవుడు తుడిచి నీ కన్నీటి యొక్క ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈ పునరుద్ధానపు దినమందు యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్నలు ఒక 3 ఉంటాయి ఈ యొక్క సర్కిల్లో. అందులో మొట్టమొదటి ప్రశ్న ఈ మగ్దలేని మరియని అడుగుతున్నాడు. ఏమని? ఉమన్, వై ఆర్ యూ వీపింగ్ అండ్ వాట్ ఆర్ యూ సీకింగ్? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, దేని ఎతుకుతున్నావు ఇక్కడ? ఆమె అంటుంది, పాపం ఇంకా ప్రేమలో ఉంది. ఆయన తోటమాలి అనుకుని అందంట, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఏమంటుంది? నా ప్రభు. ఎవరంటుంది? ఉందా నీకు ఆ విశ్వాసం, ఆ ప్రేమ? ఊరికే చర్చిలోనే కాదు, ముసి నవ్వులు, పాటలు, ఇది నా ప్రభు. ఏమంటుందామే? మై లార్డ్, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు. నా ప్రభు. చూసారా ఎంత ప్రేమ? తన పట్ల దేవుడు చేసిన కార్యం పట్ల ఆ యొక్క స్త్రీకి, ఆ మగ్దలేని మరియకి ఎంత ప్రేమ ఉంది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. చూసారా? దేవుడు ఆయనను నిజముగా వెతుకు వారికి ప్రభు అన్నాడు, ఇఫ్ యు సీక్ యు విల్ ఫైండ్. వెతకాలండి. ఏం చూడండి, సాధారణంగా మనం ఏం చేస్తాం? ఆరంభం. ఆమె వెళ్ళింది, ఆ సమాధి యొక్క రాయి దొర్లించడు చూసి ఏం చేయాలో, అక్కడ నుంచి ఏమయ్యింది, ఎవడో దొంగలు వచ్చారు, ఏమైపోయింది అనుకో భయపడి వెళ్ళిపోవాలి. కానీ అక్కడే కూర్చొని ఏడుస్తుందట ఆమె. పట్టుదల ఉండాలా భక్తిలో. ఏముండాలా? దేవుడు, మన దేవుని ప్రత్యక్షత, దేవుని ఆశీర్వాదం, ఆ పునరుద్ధానపు బలం, ఆ పునరుద్ధానపు శక్తి మనకు కావాలంటే మనకు పట్టుదల ఉండాలా. ఆయనను కనుగొన్నంత వరకు మనం విడిచిపెట్టకూడదు. అది మగ్దలేని మరియ క్యారెక్టర్. ఈ పునరుద్ధానపు స్టోరీ వృత్తాంతంలో ఈ మగ్దలేని మరియ కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్ర. పామ్ సండేలో గాడిద ఎలాగో ఈ పునరుద్ధానపు వర్తమానాల్లో ఈ మగ్దలేని మరియ అంత శ్రేష్టత సంపాదించుకుంది. అది గాడిద, దానికి అంత విలువ లేదు. ఈమె ఎవరో తెలుసా? దెయ్యాలతో పీడం పడినటువంటి స్త్రీ. కానీ ఒక్కసారి ప్రభువు ఆమెను దర్శించి రక్షించిన తర్వాత ఆమె ఎంత భక్తురాలుగా మారిపోయింది. అంతేకాదండి, ప్రపంచానికే మొట్టమొదటి పునరుద్ధానపు సందేశాన్ని ప్రకటించిన స్త్రీగా మారిపోయింది. నువ్వు శ్రద్ధగా వెతికితే, నిజముగా నువ్వు ప్రభువుని వెతికితే, దేవుడు నిన్ను ఈ లోకానికి ఒక గొప్ప దీవెనకరంగా చేసేస్తాడు. ద ఫస్ట్ ఉమెన్ హూ ప్రొక్లైమ్డ్ ద గాస్పల్ ఆఫ్ రిజెక్షన్. ఎక్కడదా కృప? ప్రభు ఆమెకి ఎంత కృప ఇచ్చాడు. ఎందుకంటే ఆమె శ్రద్ధగా వెతికింది. ప్రియులారా, భక్తిలో శ్రద్ధ ఉండాలండి. అర్థమైందా? దేవుని పట్ల శ్రద్ధ ఉండాలి, వాక్యం పట్ల శ్రద్ధ ఉండాలి. ఎంత శ్రద్ధగా చూడండి, నీవు ఆయన మీద శ్రద్ధగా నీ మనస్సు నిలిపిన ఎడలా నీవు తుదక మహాభివృద్ధి చేస్తానంటున్నాడు దేవుడు. చాలామందికి ఈ శ్రద్ధ తగ్గిపోతుంది. ఇంకా ప్రభు చనిపోయాడు కదా, సమాధి చేశారు కదా అని వీళ్ళందరూ ఏం చేశారు? అక్కడే ఉండిపోయారు. కానీ ఏమికి శ్రద్ధ తగ్గలా. నా ప్రభువు లేస్తానన్నాడు. లేస్తానన్నవాడు లేవకుండా ఉంటాడా? వస్తానన్నవాడు రాకుండా ఉంటాడా? వచ్చేసాడు.
లేచాడు. చూసారా, ఈ పునరుద్ధానం అనేది మనకి ఎంత ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. ఏమండి పిల్లలారా, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అంటున్నాడు ప్రభు. సీమోనుకు ప్రత్యక్షమే అన్నాడు, సీమోను సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. చూడండి, పునరుద్ధానపు ప్రశ్నలు ఇవి. ఆయన సజీవుడై ఏమండి 40 దినాలు ఈ భూలోకంలోనే సంచరిస్తూ 500 మందికి పైగా కనిపించి ఆఖరిగా ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ చూస్తుండగానే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో నేను ఎలాగ వెళ్తున్నానో మళ్ళీ అలాగే వస్తాను. ఈలోగా మీరేం చేయాలి తెలుసా? నిద్రపోవడం కాదు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. ఏంటి ఆ సువార్త? ఇదిగో యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. లేచిన వాడు రెండోసారి రాబోతున్నాడు. చూసారా? ఇప్పుడు చూడండి ప్రియులారా, పుట్టాడు, చనిపోయాడు, లేచాడు, ఇంకా ఒకటి మిగిలిపోయింది. అదేంటి? రావడం. అందుకే సార్, వస్తానన్న యేసు రాజు రాకమానునా, ఇస్తానన్న బహుమానం తీవకుండునా, వస్తానన్న రారాజు రాకమానునా, ఇస్తానన్న బహుమానం తేకుండునా. రారాజు వస్తున్నాడో జనులారా, వస్తున్నాడో. ఆయన ఏం చేస్తున్నాడు? రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకుండునా, వస్తానన్న యేసు రాజు రాకమానునా, ఇస్తానన్న బహుమానం తేకుండునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడు. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న ఇస్తానన్న బహుమానం. కొంతమంది జోష్ కనబడలా. వస్తానన్న యేసు రాజు రాకమానునా అంటే రావాలని ఆశ లేదమ్మా నీకు. కొంతమంది ప్రభు అప్పుడు రావద్దు, కొంచెం ఆగు. ఇంకా ఆగడు, సూపర్ ఫాస్ట్, నాన్ స్టాప్. మొదటిసారి వచ్చాడు, మనందరి కొరకు చచ్చాడు, మరలా లేచాడు, ఇప్పుడు వస్తాడు. ఎలాగొస్తున్నాడో తెలుసా? ఆనాడు దీనుడిగా మన కొరకు గాడిదెక్కాడు, ఇప్పుడు అగ్ని జ్వాలల వంటి కన్నులతో తెల్లని గుర్రం ఎక్కి తన ప్రియులందరినీ తనతో పాటు సదాకాలము తీసుకుని వెళ్ళడానికి రారాజుగా ఆయన వస్తున్నాడు. రారాజుగానే వస్తున్నాడు. ఆర్ యు రెడీ? నీ జీవితంలో ఎన్ని పునరుద్ధానపు ఆరాధనలు జరుపుకుంటున్నావు? డూ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిజరెక్షన్? డూ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్? పునరుద్ధానపు ఇది ఉందండి నీకు. ఏమండి, పునరుద్ధానము నీవు పొందుకుంటే, హలో, చాలామందికి పునరుద్ధానము గురించి పాటలు పాడుతారు, పునరుద్ధానము గురించి ప్రసంగాలు చేస్తారు, పునరుద్ధానము గురించి పండగలు చేసుకుంటారు, కానీ దే డోంట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఇది మనకు కావాలండి. చూడండి, ఆదిమ సంఘములో ఈ పునరుద్ధానపు బలాన్ని పొందుకున్నటువంటి ఆ సంఘస్థులు, ఆ అపోస్తలులు రోమా సామ్రాజ్యాన్ని షేక్ చేశారు. ఏం చేశారు నాన్న? దే షూక్డ్ ద రోమన్ ఎంపైర్. గజగజలు ఆడించేశారు, ఎవరికి నిద్ర పట్టకుండా చేసేశారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. కవర్డ్స్ పీపుల్ విల్ బికమ్ బోల్డ్. లయర్స్ విల్ బికమ్ ట్రూత్ఫుల్ పర్సన్. పునరుద్ధానములో ఉన్న శక్తి. అందుకనే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు యొక్క పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తం ఐ మస్ట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. నాకు ఈ పునరుద్ధానం యొక్క అనుభవం కావాలి. ఆ అనుభవం నీకు వస్తే ఏమండి, భక్తిలో నువ్వు ఎంత శక్తిని చూస్తావో తెలుసా? నీకు నీ భక్తి ఎంత శక్తిగా ఉంటుందో, ఎంత పవర్ఫుల్గా ఉంటుందో తెలుసావా? ఎంత పవర్ఫుల్గా ఉంటుందో తెలుసా నీ భక్తి? యు మే బి అన్ ఆర్డినరీ గర్ల్, ఆర్డినరీ మ్యాన్. నీ ఒక సామాన్యమైన వ్యక్తివి, ఒక విద్య లేని, లేకపోతే ఒక నార్మల్ ఫ్యామిలీ అయ్యొచ్చు, కానీ నీకు ఆ పునరుద్ధానపు శక్తి నీలోకి వస్తే ఏమంటే అణుబాంబు కంటే పవర్ఫుల్ అయిపోతావు నువ్వు. నిన్నెవడు పట్టుకోలేడు. రోమా గవర్నమెంట్ అంటే ఏంటి తెలుసారా? ప్రపంచంలో నాగరికత రాకముందే రోమా సామ్రాజ్యం యొక్క ఇది ఎంత గొప్ప. అలాంటి రోమా సామ్రాజ్యాన్నే నీరో చక్రవర్తులు, జార్జ్ చక్రవర్తుల్ని చెమటలు పట్టించారు వీళ్ళు. హే, ఏంటి వీళ్ళెవరు? దీస్ పీపుల్ ఆర్ ఆర్డినరీ పీపుల్. వేర్ దీస్ పీపుల్ గాట్ దిస్ బ్రేవ్. వీళ్ళకి ధైర్యం ఎక్కడిది? వీరికి శక్తి ఎక్కడిది? వీరికి బలం ఎక్కడిది? ఎక్కడా? ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పాపం మీద నీకు జయం, లోకం మీద నీకు జయం, మరణం మీద నీకు జయం, సాతాను మీద నీకు జయం. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిజరెక్షన్. ఈ అనుభవం లేకుండా, అర్థమైందా? గీతం గీతం జయ జయ గీతం. ఏది గీతం? గీతాలు పాడిస్తే గీతాలు సరిగిపోతాయండి. కొంచెం నేను మొరటోడిని కదా, అలాగే ఉంటుంది నా భాష, అర్థం చేసుకోండి. జయము జయము. చూడండి, ఒక విశ్వాసిలోనికి, ఒక భక్తుడిలోనికి ఈ పునరుద్ధానపు శక్తి కానీ వస్తే, యేసు ప్రభు దేన్ని చూడండి, వాళ్ళ మరణానికి భయపడరు. తెల్లవారి చంపేస్తారు, ఉరి తీసేస్తారు అనుకుంటే హాయిగా చెరసాల్లో నిద్రపోతున్నాడు పేతురు. మనకు ఉరి తీస్తాం అనవసరంలా. తెల్లవారిసి గారికి బీసీసీ సర్టిఫికేట్ పెట్టుకొని మీ ఇంటికి వస్తాం రనిసి గారికి ఎంఆర్ఓసి ఏమంటారు? అమ్మ నాయనో. నీ భక్తి, నీ క్రైస్తత్వంలో శక్తి లేదంటే దాని అర్థం ఏంటో తెలిసారా? యూ డిడ్ నాట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిజరెక్షన్, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. నీకు పునరుద్ధానపు శక్తి నీకు వస్తే, ఏమండి, నేను ఓడిపోతున్నాను, నేను జారిపోతున్నాను, నేను తూలిపోతున్నాను, నేను పడిపోతున్నాను. ఆ పడిపోయి తూలిపోయి నిలబడిన వాళ్ళకే బ్యాక్ బోన్ ఏదే? ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధానపు బలం, పునరుద్ధానపు శక్తి సాతాను మీద, లోకం మీద, పాపం మీద, మరణం మీద నీకు జయమిస్తాడు దేవుడు. ప్రభు అన్నాడు, నేను జయించిన ప్రకారం. ఎవరు? నేను ఎలాగ జయించానో, నా యందు విశ్వాసం ఉంచువాడు నా వలె జయించేవాడికి నేను నా తండ్రి కుడి పార్శ్వమున సింహం కూర్చోబెడతాను. మా భక్తి అంటే ఎందుకు నువ్వు భక్తిలో ఓడిపోతున్నావు? నీ ఆత్మీయ జీవితంలో నువ్వెందుకు జారిపోతున్నావు? దేవుని కొరకు నువ్వెందుకు స్థిరంగా నిలబడలేకపోతున్నావు తెలిసావా? పునరుద్ధానపు శక్తిని నీవు పొందుకోలేదు. ఈ ఉదయకాలం, ఈ ఈస్టర్ సందర్భముగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ ఈస్టర్ దినముందైనా సరే దేవుడిని అడుగు, దేవా నీ పునరుద్ధానపు శక్తితో నన్ను నింపు నాయనా, నీ పునరుద్ధానపు బలముతో నన్ను నింపు ప్రభువా. ఏమండి, ఎంత సెగదగులుతో తెలుసా పక్క వాళ్ళకి నీలో పవర్ ఉంటే? నీ కాలేజీలో, నీ ఆఫీసులో, నీ గ్రామంలో, నీ ఇంటిలో, ఇఫ్ యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్,
యువర్ వర్డ్స్, నీ మాటలు, నీ ప్రార్థన, నీ ప్రసంగము ప్రజల హృదయాల్ని గలిబిలి చేసేస్తుంది. రోమా సామ్రాజ్యంలో ఆ రోమ శాస్త్రులు పరిస్థితి యూదు అన్నారు, రేయ్ ఆయన ఆడిపోయి ఇంకా తలనొప్పి తగ్గిపోయింది అనుకుంటే పెద్ద తలనొప్పి వచ్చిందిరా. అదేమనుకున్నారు, మనల్ని ఎప్పుడు తిట్టి మన ఎప్పుడు యేసుప్రభు ప్రసంగాలు ఎప్పుడు భక్తులారా మీకు శుభము కలుగునుగా కన్నాడా? ఏమన్నాడు ప్రశాంత్? రేయ్ వేషధారులారా ఏమన్నాడు? సున్నమ కొట్టిన సమాధుల్లారా. అమ్మ నాయన, అందుకని వాళ్ళకి ఎక్కడో మండిపోయింది వాళ్ళకి. ఆయన ఏం చేశారు, వీడికి ఇలా వదిలిస్తే లాభం లేదు, సిలివేసేద్దామని సిలివేసేసారు. అనుకున్నారు, అబ్బా మనల్ని తిట్టేవాడు, మన తప్పులు మనకు చూపించేవాడు, మనల్ని గద్దించేవాడు చచ్చిపోయాడు, అమ్మా తలనొప్పి వదిలేసింది అనుకున్నారు. కానీ పెద్ద తలనొప్పి తయారైపోయింది వీళ్ళతోని. ఎవరితోని? ఆదిమ సంఘం, ఆయన శిష్యులు, ఆయన బిడ్డలు. ఎందుకు? ఆ పవర్, ఆ పునరుద్ధానపు శక్తి వీళ్ళలోకి వచ్చేసింది, వీళ్ళలోకి వచ్చేసింది. ముష్కర్లారా, పేతురేమన్నాడు? ముష్కర్లారా, ఆ యేసును మీరు చంపారు, అయితే దేవుడు ఆయన లేపాడు. ఒక్కొక్కడికి తడిసిపోయింది, ఇలాగెలగ కాదు మామూలుగా. పునరుద్ధానం అంటే ఏమనుకున్నాను తెలుసారా? ఆయన నడిచి వెళ్తుంటే, అమ్మో ఏమండి, ఇది చాలా అద్భుతమైన వృత్తాంతం. ఈ పునరుద్ధానపు అనుభవాలు బైబిల్లో చూడండి, మత్తయి, మార్కు, యోహాను, లూకా, ఈ మళ్ళా అపొస్తలుల కార్యాలు, ఈ 5 పుస్తకాలు మీరు చదివితే అసలు నీకు ఎందుకంటే అలాంటి కార్యాలు. ఆయన చనిపోయి తిరిగి లేచి మళ్ళీ కలిసి భోజనం చేశాడు. పిల్లలారా, యోహాను సువార్త 15 ఉంటుంది, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? వాళ్ళ ముందే ఆ చేపని తిన్నాడంట. ఏమంటే చనిపోయినోడు కనబడితే అసలు యాక్చువల్ ఏమనుకుంటాం మనం? గున్నా నాన్నమ్మ చనిపోయింది కదా, మనవడానికి వచ్చిందనుకో, అమ్మమ్మ బాగున్నావు అనుకుని వెళ్తావు, పేంట జారేసుకొని అమ్మా దెయ్యం అనుకుని వెళ్ళిపోతావు. సాధారణంగా దెయ్యం అనుకుంటారు కదా. మరి యేసుప్రభు దగ్గరికి వచ్చి పిల్లలారా అంటే ఏమనుకుంటావు? అసలు మీ దృష్టిలో యేసయ్య దేవుడా దెయ్యమా? నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు ఆ యేసయ్యని దెయ్యంలా చూస్తున్నావు. దెయ్యం ఎక్కడైనా తింటుందా మనలాగా? వాళ్ళ ముందే చేప విరిచి అంటే ఏంటి, రే నేను చచ్చిపోయి దెయ్యాన్ని అయిపోలా, సజీవుడిగా ఉన్నాను, బ్రతికే ఉన్నాను. పిరికోళ్ళారా, అవిశ్వాసుల్లారా, ఐఎమ్ నాట్ డెడ్, ఐఎమ్ అలైవ్. జీసస్ ఈజ్ అలైవ్ టుడే అండ్ ఫర్ ఎవర్. నిన్న నేడు రేపు యేసు సజీవుడు, సజీవుడు. మనం ఎవరిని ఆరాధిస్తే సారా? సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ జీవం మనలోనికి రావాలంటే మనకేం కావాలా? ద పవర్ ఆఫ్ రిజరెక్షన్, పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఈ పునరుద్ధానపు శక్తి నీలోనికి వస్తే పాపానికి నువ్వు భయపడవు, లోకానికి నువ్వు భయపడవు, సైతానికి నువ్వు భయపడవు. కొంతమంది చూసారా, నిన్న ఎప్పుడో వచ్చే, అయ్యా ప్రతిరోజు రాత్రి అండి ఏమవుతుందమ్మా, పీక మీదకి వచ్చి నొక్కేస్తుందండి, పొట్ట మీద కూర్చుంటుంటే పీకను నొక్కేస్తుందట. రోజంతా దెయ్యాలతో తిరిగితే మరి దెయ్యాలు పట్టుకోవా నిన్ను? దెయ్యపు మాటలు, దెయ్యపు చూపులు, దెయ్యపు పనులు. రాత్రి దెయ్యాలు వస్తాయి, పడుకునే నిన్ను వదలవు. ఎందుకు? రాత్రి పూట ఫ్రెండ్సే మనకి. దెయ్యం నీ దగ్గరకు వస్తుందా? దెయ్యాలు చూసి మనల్ని పారిపోవాలా, మనం దెయ్యాలు చూసి పారిపోవాలి? నాన్న నిన్ను చూసి దెయ్యం పారిపోతుందా? దెయ్యాన్ని చూసి నువ్వు పారిపోతున్నావా? గాలి, అమ్మో దెయ్యం. గాలికి ధూళికి భయపడితే నీలో ఎక్కడుందా పునరుద్ధానపు శక్తి? ఏదో కట్టేశారు, ఏదో చేసేసారండి, అప్పటి నుంచే ఇలాగవుతుందండి. ఏడు కట్టేస్తారు, ఏడు చేసేస్తారయ్యా. నా మీదకి ఒక మాంత్రికుడు, ఆడి దగ్గరికి వెళ్ళిన ఒక కస్టమర్ ఇప్పుడు ప్రార్థనకు వచ్చాడు, వెళ్ళడం మానేశాడు. కస్టమర్ పోయాడు కదా, ఆడికి డబ్బు తగ్గిపోయింది.
ఎవడరా నాకు ఇలా చేశాడంటే ఆడికి నేను నన్ను చూస్తున్నా పలానా పాస్టర్ గారు వాక్యం అప్పటి నుంచి మానేశాడు నీ దగ్గర రావడం. ఆడికి వెళ్ళినప్పుడు నెలసరికి 2-3 వేలు దొరికాయి ఆడికి, తాయెత్తులు కట్టి అది కట్టి ఇది కట్టి. ఇప్పుడు ప్రార్థనకు వస్తున్నాడు, ప్రార్థన చేస్తే అన్నీ జరిగిపోతున్నాడు. ఇప్పుడు దగ్గర మామూలు అయిపోయాడు. నేను చెప్పింది కాదు, ఆ మాంత్రికుడు చెప్పిన మాటలు చెప్తున్నాను. 3 రకాలైన శక్తులు నా మీద ప్రయోగించాడట. ఆఖరి శక్తులు ఎలాంటివో తెలిసావా? రక్తగడ్డలు వచ్చి చచ్చిపోయే శక్తులు. అలాంటి పవర్ఫుల్స్ ఉంటాయి ఈ మాంత్రికుల దగ్గర. ఊరికే మీరు అనుకుంటారేమో వెళ్తే తగ్గిపోద్ది, తాత్కాలికంగా తగ్గినట్టుగా ఉంటుంది, కానీ చాలా భయంకరమైన పరిస్థితులు. చివరికి దేవుని మహాకృపను బట్టి అవి మనల్ని తాకలేక తిరిగి వెళ్ళి ఆయన పట్టుకున్నాయి మాంత్రికుడు. 3 నెలలు వాడు మంచం పట్టేశాడు. ఒకరోజు వెళ్ళిపోతుంటే ఎదురయ్యాడు. బాబు పలానా పాస్టర్ నువ్వేనా అంటే, అవునయ్యా. నీకు దండం బాబు అన్నాడు. ఏంటయ్యా? అప్పుడు స్టోరీ అంతా నీ మీదకి పంపించడం. అటు ఒక లక్షణం ఉందట. ఏంటి? ఎవరి మీద అయితే ఆ శక్తులు ప్రయోగిస్తారో వాళ్ళు దొరికారా ఓకే, లేకపోతే ఎవడైతే పంపించాడో ఆడిని వచ్చి పట్టేస్తాయట అవి. అందుకని వాళ్ళకి కత్తి మీద సోము. ఆ శక్తులు ఎక్కడికి వెళ్ళిపో, తిరిగి వాళ్ళే పట్టుకుంటాయి. అయ్యా మీ దేవుడు గొప్పోడయ్యా, అన్ని ఆయుధాలు ఉపయోగించాను, తిరిగి వచ్చి నన్ను పట్టేసి 3 నెలలు నన్ను మంచం ఎక్కించేసేయ్యా అన్నాను. మోర్రా బాబు, ఎక్కడ మంచం ఎక్కించడం కాదు, అక్కడికి ఈడ్చుకెళ్ళిపోతాయి, మోర్రా నాయన అని సువార్త చెప్పాను. యేసయ్య సజీవుడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన జయించాడు. బిహోల్డ్ ఐ ఓవర్కమ్ ద వరల్డ్, నేను జయించాను. ప్రియమైన బిడ్డ, భయపడుతున్నావా? యూనో చూడండి, ఈస్టర్ విల్ బ్రింగ్స్ అస్. చూడండి, మనకు ఒకటి కాన్ఫిడెన్స్. ఈస్టర్ వల్ల మనకు వచ్చి బ్లెస్సింగ్స్ ఏంటి తెలుసారా? నెంబర్ 1 కాన్ఫిడెన్స్. యేసుప్రభు ఎప్పుడైతే తిరిగి లేచాడో మనకు గొప్ప కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఓహో, ఎందుకు ఆయన లేచాడు? మనకు తోడుగా ఉండి సదాకాలం మనతో ఉండడానికి. కాబట్టి మన గొప్ప కాన్ఫిడెన్స్ వచ్చింది ఈస్టర్ ద్వారా. నెంబర్ 2 డిలైట్, సంతోషం. నా ప్రభువు ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన సజీవుడిగా ఉన్నాడు. డిలైట్, సంతోషం. చూసారా? నెంబర్ 3 బ్రేవ్, ధైర్యం. అందుకని మీకు ఇందాక చెప్పాను, ద బేసిక్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈ క్రైస్తవ, ఈ బోధలకి, ఈ విశ్వాసానికి, ఈ భక్తికి మూలం ఏంటో తెలుసారా? ద బేసిక్ ఏంటో తెలుసారా? ఖాళీ సమాధి. ఆ ఖాళీ సమాధి ఈరోజు ప్రపంచమంతా చూస్తుంది. అది కానీ ఖాళీగా లేకపోతే ఇదంతా వట్టిదే. పౌలు అదే రాస్తున్నాడు. ఆయన తిరిగి లేపబడని ఎడల, ఆయన సమాధి తెరవబడని ఎడల మన విశ్వాసము వట్టిదే, మన ప్రవచనాలు వట్టివే, మన బోధ వట్టిదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈస్టర్ గుడ్ న్యూస్ ఏంటో తెలిసారా? హీ ఓవర్కమ్ డెత్, హీ ఓవర్కమ్ సిన్, హీ ఓవర్కమ్ సాటన్. ద సేమ్ జీసస్ విల్ గివ్ యూ ద పవర్ టు ఓవర్కమ్. నీవు కూడా జయించడానికి, ధైర్యముగా ప్రభువులో ముందుకెళ్ళడానికి ఆ ప్రభువు నీ కృపిస్తాడు. పిరికిదానిగా ఉన్నావా? భయపడిపోతున్నావా? నిరాశలో ఉన్నావా? అధైర్యంలో ఉన్నావా? అనుమానాలతో ఉన్నావా? చూడండి, ఈ పునరుద్ధానం యొక్క సంభవాలు అధైర్యపడిన వారిని ధైర్యపరిచాడు, అనుమానంతో ఉన్న వారి యొక్క అనుమానాలు తీర్చాడు, దుఃఖములో ఉన్న వారికి సంతోషాన్ని ఇచ్చాడు. వాట్ ఏ బ్లెస్సింగ్! హౌ మెనీ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ ఆఫ్ దిస్ రిజరెక్షన్. ఈ పునరుద్ధానం నాడు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఓడిపోతున్నావా? భయపడుతున్నావా? గుడ్ న్యూస్ ఫర్ యూ. హీర్ ఆఫ్టర్ నువ్వు ఓడిపోవసరంలా, నువ్వు భయపడవసరంలా, నువ్వు దుఃఖపడవసరంలా. ఎందుకు? ఏదైతే నువ్వు జయించలేకపోతున్నావో, దేని ముందైతే నువ్వు వంగిపోతున్నావో, ఎక్కడైతే నువ్వు పడిపోతున్నావో, దాని మీద జయము పొంది జయశీలుడై మృత్యుంజయుడై యేసయ్య తిరిగి రాబోతున్నాడు. ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప ధైర్యం. ధైర్యం తెచ్చుకోండి. అందుకని మన నిరీక్షణ ప్రభువు,
నిరీక్షణ ప్రభు, పునరుద్ధానుడైన క్రీస్తుని మరలా మనందరం కలుసుకుంటాం. ఆయన రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యములో ఉన్నావా? ఏమండి, ఆ పరిపాలన కిందకు వస్తావా? ఆయన పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? కొత్త భూమి, కొత్త ఆకాశం. ఇదేమి బ్రతకండి. హలో, ఆఖరి ఒక మాట చెప్తాండి, ఇదేమి లోకం, ఇదేమి జీవితం? ఎప్పుడు ఏడుపు, దెబ్బలాట్లు, అన్యాయం, అక్రమాలు, దోపిడి, ఇదే జబ్బులు, రోగాలు, భూకంపాలు, యుద్ధాలు. దీనంతటిని మడత వేసేస్తున్నాడు దేవుడు. కొత్త రాజ్యం రాబోతుంది, కొత్త పరిపాలన. అందులో ఎవరో తెలుసా? మనమే. ఆ గొప్ప దేవుడు అంటున్నాడు, భయపడకండి, మీకు శుభం. మీకు గుడ్ న్యూస్ చెప్పనా? యేసయ్య ఆఖరిగా ఆయన వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు, హలో, యూ విల్ సీ మీ అగైన్. మీరు మరలా నన్ను చూస్తారు. యేసయ్యను మనం చూడబోతున్నాం. యేసయ్యను మనం కలుసుకోబోతున్నాం. ఆ పునరుద్ధారుడైన క్రీస్తును మనము కలుసుకోబోతున్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఇదిగో నాయనా, నీ పునరుద్ధానపు శక్తి నాకు దయచేయము, నీ పునరుద్ధానపు బలము నాకు దయచేయము తండ్రి అని ప్రార్థన చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకొని, ఎవరైతే బాప్తిసం తీసుకొని రక్షణ పొందారో అందరూ మోకరించాలి. కళ్ళు మూసుకోండి. బల్ల ఆరాధన ముందుకు వచ్చేయండి. బల్లలో పాలు పొందులు తీసుకోవాలనుకున్నవారు దయచేసి ముందుకు వచ్చేసేయండి. ఇదిగో నాయన, ఈస్టర్ సందర్భముగా ప్రభువా, నాయనా, మీరు మాకు ఎంత కృప ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. ఓ పరమ తండ్రి, ప్రార్థన చేయి. భయపడుతున్నావా? లోకానికి, సైతాన్ని చూసి భయపడుతున్నావా? మరణానికి భయపడుతున్నావా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? ఓ సమాధి, నీ విజయం ఎక్కడా? అందరూ ప్రార్థన చేసుకోండి. దేవా, నాలో ఉన్న పిరికాత్మ తీసివేయండి. నాలో ఉన్నటువంటి తండ్రి ఈ అనుమానాలు తీసివేయం నాయన. ఇదిగో నీ యొక్క నాయన ప్రత్యక్షత వలన అవిశ్వాసిగా ఉన్న తోమ ఎలాగ విశ్వాసిగా మారిపోయాడు తండ్రి. ఓ మై ఫాదర్, హెల్ప్ us లార్డ్, హెల్ప్ us లార్డ్. అందరూ బల్ల దగ్గరికి వెళ్తున్నాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. చాలా భయభక్తులతో సిలువను జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని మనం పరీక్షించుకుంటూ ఆ బల్లలో పాలు పొందులు తీసుకుందాము. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే, నిత్య జీవము నీచుటకే, సత్యుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకే, సత్యుండు సజీవుడాయే, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన నాదుడు శిక్షనుందే, మనకు రక్షణ కలిగే, మన నాదుడు శిక్షనుందే, మనకు రక్షణ కలిగే, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే, నిత్య జీవము నీచుటకే, సత్యుండు సజీవుడాయే. ఇంకెవరికైనా రొట్టె అందకపోతే రొట్టె కొరకు
మన ప్రియ బిడ్డ విజయ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దమ్మా అక్కకి మైక్ ఇవ్వమ్మా. ఉందా మైకు? అందరు కళ్ళు మూసుకోండి. రొట్టె కొరకు అక్క ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, మహాగండు మహోన్నతుడు ఆశ్చర్యకరుడమైన తండ్రి, మీ నామానికి లెక్కలేని వెళ్ళే స్తోత్రాలు ప్రభువా. నీవు మా కొరకే సిలువలోనైనా నైనా ఎన్నో దెబ్బలతో ప్రభువా నైనా కొట్టబడి ప్రభువా మా పాపముల కొరకే ప్రభువా సిలువ వేయబడి ప్రభువా నైనా నీ రక్తాన్నంతా మా కొరకు చిందించావు ప్రభువా. మా పాపముల కొరకు నువ్వు బలి అయిపోయావు తండ్రి. దేవా మాకు మాదిరి నుంచి ఉన్నావు ప్రభువా. దేవా ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకొని చుండగా మా హృదయాలు మేము పరిశీలించుకునే భాగ్యం మేము దయచేయండి ప్రభువా. నైనా ఈ రొట్టె ద్రాక్షరసంలో మేము పాలు పంచుకొని చుండగా ప్రభువా నైనా మాలో ఉన్న దోషము, పాపము, శాపము, కీడు సమస్తమును విడిచిపెట్టి ప్రభువా నైనా విరిగి నలిగినటువంటి హృదయంతో ప్రభువా ఈ రొట్టెను తీసుకోవడానికి ప్రభువా మీరు యోగ్యతను ఇచ్చినందుకు వందనాలయ్యా. నైనా మా జీవితంలో ప్రభువా ఎక్కడ పడిపోకుండా జారిపోకుండా నాయనా నీ రొట్టె ద్రాక్ష రసం ద్వారా నేను మాకు మాదిరి ఉంచినందుకు మీకే వందనాలు ప్రభువా. నాయన ఇది మీ శరీరముగా భావించి మేము తీసుకొని చుండగా ప్రభువా మా హృదయాన్ని ప్రభువా మేము చిదకొట్టుకుని ప్రభువా నీకు అంకితమై ప్రభువా నిన్ను పోలినైనా మేము జీవించటానికి ప్రభువా నీకు విధేయులమై నిన్ను మాదిరిగా చూపించేవారిగా మా అందరినీ మలుచుకోమని ప్రభువా మీరే సహాయము దయచేయమని దేవా ఈ రొట్టె తీసుకొని చుండగా ప్రభువా ప్రతి ఒక్కరిని ప్రభువా నైనా మీరే నైనా మార్చండి ప్రభా. ప్రతి హృదయాన్ని మార్చండి ప్రభా. ఇది మా హృదయాలని మా శరీరాన్ని మేము శుద్ధీకరించుకోవడానికి ప్రభు సహాయము దయచేయమని కొద్ది మనవులు మీ సన్నిధి చేర్చుకోమని యేసయ్య నామమున పేరిట మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన సోదరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన ఒక రొట్టె తీసుకొని దాన్ని విరిచి మీరు తినిడి ఇది నా శరీరం అని చెప్పాను. యేసు ప్రభు శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెని తీసుకుందాం. దయచేసి అందరూ తీసుకున్నాండి. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై. మీ దగ్గరికి ద్రాక్షరసం వస్తుంది, దయచేసి చూడండి, కింద పడేయకుండా జాగ్రత్తగా చూడండి. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ద్రాక్షాసం కొరకు తమ్ముడు గణేష్ బాబు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల మా ప్రభువా, దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయినా ఈ పునరుత్థాన దినాన ప్రభువా నమ్మకం మంచి ప్రభువా దైవ వర్తమానం మాకు అందించిన నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినాన ప్రభువా నీ రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షరసం తీసుకుంటుండగా మమ్మల్ని ప్రభువా మా బ్రతుకుల్ని మార్చండి. నీకు దగ్గరగా నిన్ను అంటగట్టి వారిగా ఉండేటట్టు మమ్మల్ని చేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలోకి పంపించి ప్రభువా నీలో మేము ఫలించుడు కొమ్మ మమ్మల్ని బతికించండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో నీ కనికరంలో వర్ధిల్లింప చేయమని యేసయ్య నామం పేరిట మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ఆయన ఒక గిన్నె తీసుకొని దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. యేసయ్య రక్తానికి సాదృశ్యుకుంటే ద్రాక్షరసం తీసుకుందాం. దయచేసి అందరూ తీసుకోనండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫాదర్. ఆఖరిగా మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుంటుండగా ప్రభువుకి మన కానుకలు సమర్పించుకుందాం. మనందరం లేచి నిలబడి ఆఖరిగా సర్వయుగములలో పాడిశారు నాన్న. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. సర్వయుగములలో సజీవుడవు. అందరూ మన పాటల పుస్తకంలో కూడా పాట ఉంటుంది, దయచేసి మీరు చూడండి. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. అందుకంటే సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కాదన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కాదన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సరిపోల్చగలనా నీ సామర్థ్యములో, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం, అందరూ స్వరాలు తెరవాలా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులలో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులలో సైన్యము నడిపించు వాడవు నీవే. నీ అందు ధైర్యమును నే పొందుకొనెదను, మరణము గెలిచిన బహుధీర
ధీరుడావే నీ అందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము జయించిన బహుధీరుడా అందరూ సరాదరా సరిపోల్చగలనా నీ సాత్మజమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా అందరూ నోరు తెరవాలి ఇంకా ఎస్లా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నాచిన బహుశూరుడా నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నాచిన బహుశూరుడా సార్వాయు నోరు తెరవాలా సరిపోల్చగలనా నీ సామనైనా నీ ఆడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా నీవే యేసయ్యా నా ధ్యానం నా అందరం చెప్తాం నీవే యేసయ్యా నా ధ్యానం నా నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సర్వయుగములలో ఆమేన్ సరిపోల్చ నీ సామర్థ్యమును కొనియాడదగినగా గట్టిగా నా ధ్యానం నా ప్రాణం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా 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 సర్వయుగములలో నోరు తెరవాలి ప్రభువా పునరుద్ధానం బలము నాకు కావాలి నీ సజీవం శక్తి నాకు కావాలి ప్రభువా కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా అందరూ నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే శూరులు నీ ఎదుట వీరులు కాదన్నడు జగతిని జయించిన జయశీలుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా హల్లెలూయా ఓ మా పరమ తండ్రి మా కొరకు ప్రాణం పెట్టిన దేవా సమాధిని జయించి మరణాన్ని జయించి పాపాన్ని జయించి సాతాను జయించి
జయశీలుడువై మృత్యుంజయుడిగా తిరిగి లేచిన తండ్రి, యుగ యుగములకు సజీవుడిగా ఉన్న మా యేసు ప్రభువా, నాయనా ఇదిగో మా ధ్యానం, మా ప్రాణము నీవే తండ్రి. ఈ పునరుద్ధానపు దినముందు నాయనా ఇదిగో ఆ పునరుద్ధానపు బలం మాకు దయచేయండి. నీ పునరుద్ధానపు బలాన్ని పొందుకున్నటువంటి ఆది సంఘం అపోస్తలులు ఓ ఎలాంటి నాయన గొప్ప కార్యములు మీ కొరకు చేశారు. లోకమును తలక్రిందులు చేశారు ప్రభువా. అలాంటి శక్తివంతమైన విశ్వాస జీవితం, భక్తి జీవితం మాకు దయచేయండి. నీ దీవెనతో మమ్మల్ని నింపు. యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకే ఒక రక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, పునరుద్ధానుడైన యేసు యొక్క కృప మనందరికీ దొరికి, ఆయన రాకడ పర్యాంతరం ఆయన కృపలో ఆయన మీద మన ధ్యాస పెట్టి, మన ప్రాణమును పెట్టి ప్రభువుతో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేసి రక్షించి కాపాడునుగాక. ఆమేన్.